సంతానం కావాలనే కోరికతో ఐవీఎఫ్ కోసం వచ్చిన వారిని సరోగసి వైపు మళ్లించి డాక్టర్ నమ్రత లక్షలు దోచుకుంది. ఏజెంట్ల ద్వారా కొనుగోలు చేసిన బిడ్డలను దంపతులకు కట్టబెట్టి కోట్లు గడించినట్లు పోలీసులు గుర్తించారు. 2018 నుంచి ఇప్పటి వరకు సుమారు 20 కోట్లు సంపాదించినట్లు పోలీసుల ప్రాథమిక అంచనా. ఆ కేసులో ఇప్పటి వరకు 26 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నమ్రత, కళ్యాణి, ధనశ్రీ సంతోషులను విచారించి కస్టడీలో కీలక విషయాలు రాబట్టిన పోలీసులు నమ్రతను మరోసారి కస్టడీలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసు దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకొస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ కేసులో 7 ఎఫ్ఐఆర్లు నమోదు కాగా 26 మందిని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా అరెస్టైన వారిలో వైద్యులు అనుశ్రీ, రమ్య, సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో అనస్థీషియన్ రవి, తమ పిల్లల్ని విక్రయించిన 3 తల్లిదండ్రులు, 2 ఏజెంట్లను పోలీసులు అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. అనంతరం రిమాండ్కు తరలించారు. కళ్యాణి, ధనశ్రీ సంతోషి కస్టడీ నేటితో ముగియనుండటంతో వైద్య పరీక్షలు నిర్వహించి చంచల్గూడ జైలుకు తరలించారు. కస్టడీలో భాగంగా కళ్యాణికి ఒడిశా, విశాఖకు చెందిన పిల్లల అక్రమ రవాణా ముఠాతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. హైదరాబాద్ నుంచి నమ్రత పంపిన దంపతుల స్పెర్మ్, అండాలు సేకరించే పని చేసినట్లు పోలీసుల ముందు కళ్యాణి ఒప్పుకుంది. సరోగసి విజయవంతంగా ప్రారంభించామన్న సమాచారం నుంచి బిడ్డ పుట్టే వరకు ఫాలో అప్ చేసే బాధ్యతంతా తనదేనని విచారణలో వెల్లడించింది. తాను చేసిన పనికి గాను నమ్రత మహారాణిపేటలో ఓ ఫ్లాట్ ఇచ్చినట్లు పేర్కొంది. సరోగసిలో నమ్రత వద్దకొచ్చిన దంపతుల ఫోటోలు పంపితే వారికి దగ్గర పోలికలు ఉండే వారి నుంచి శిశువును విక్రయించేవాళ్లమని పోలీసుల ఎదుట ఒప్పుకుంది. నమ్రతకు విశాఖపట్నానికి చెందిన కళ్యాణి కుడి భుజంగా ఉంటే సంగారెడ్డికి చెందిన ధనశ్రీ సంతోషి ఎడమ భుజంగా వ్యవహరించింది. అమీర్పేట ఎల్లారెడ్డిగూడలో నివాసముంటూ 16 మంది ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంది. ఆ ఏజెంట్ల ద్వారా హైదరాబాద్, కోల్కతా, భువనేశ్వర్, ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పిల్లల్ని కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. సుదూర ప్రాంతాల్లోని ప్రసూతి ఆసుపత్రులు ఎక్కువ మంది పిల్లలున్న దంపతులు, పేదల్ని లక్ష్యంగా చేసుకున్నట్లు గుర్తించారు. నమ్రత శిశువును కొని ఇచ్చినందుకు 1,00,000 ఇస్తే ధనశ్రీ సంతోషి మాత్రం 50,000 వారికిచ్చి చేతులు దులుపుకుందని తేలింది. కొన్నేళ్లుగా ధనశ్రీ సంతోషికి కోట్లలో నగదు బదిలీ చేసినట్లు పోలీసుల కస్టడీ విచారణలో ధనశ్రీ వెల్లడించింది. గోపాలపురం పోలీసుల దర్యాప్తు చేస్తుండగానే బాధితులు ఒక్కొక్కరిగా ఫిర్యాదు చేస్తున్నారు. విచారణలో నమ్రత అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. సికింద్రాబాద్ కు చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో కన్సల్టెంట్ గా పనిచేసిన 86 ఏళ్ల వైద్యురాలి లెటర్ హెడ్ లో నమ్రత వినియోగించింది. వైద్యురాలి లెటర్ హెడ్ పై మందులు, ఇంజెక్షన్లు రాసిచ్చింది. విషయం తెలుసుకున్న సదరు వైద్యురాలు సృష్టి కేంద్రంతో తనకు ఏ సంబంధం లేదని, ఎప్పుడూ పనిచేయలేదని పేర్కొంది. ఘటనపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నమ్రతపై గోపాలపురంలోనే మరో ఎఫ్ఐఆర్ నమోదైంది. హైదరాబాద్ కు చెందిన దంపతులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రెండు 2018 నుంచి భారీగా పెరిగిన నమ్రత ఆస్తులపై పోలీసులు దృష్టి సారించారు. ఆమె ఆస్తుల వివరాలు కోరుతూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు లేఖ రాశారు. నమ్రతకు 8 ప్రముఖ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. భారీగా ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నట్లు గుర్తించారు. దర్యాప్తులో కోట్లల్లో లావాదేవీలు గుర్తించిన పోలీసులు సంతోషి, కళ్యాణి తన కుమారుడు జయంత్ కృష్ణ ఖాతాలకు భారీగా నగదు లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. ప్రస్తుతం నమ్రత, సంతోషి బ్యాంకు ఖాతాల్ని ఫ్రీజ్ చేశారు. ఇప్పటి వరకు 40 నుంచి 50 మంది దంపతుల్ని మోసం చేసిన నమ్రత వారి నుంచి సుమారు 20 కోట్లు వసూలు చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. పవిత్రమైన వైద్య వృత్తిలో ఉండి తప్పు చేశాననే ప్రాయశ్చిత్తం కించిత్తు నమ్రతలో కనిపించలేదు. అరెస్టై విచారణ ఎదుర్కొంటున్నా పద్ధతి మార్చుకోకపోవడమే కాక జైలు నుంచి బయటకు రాగానే అందరి లెక్కలు తేలుస్తానంటూ చెప్తున్నారు. కాగా ఈ కేసులో నమ్రతను మరోసారి కస్టడీకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. ఇవాళ కస్టడీ పిటిషన్ వేసే అవకాశం ఉంది.